అందరికీ నమస్కారం. పత్రికాలయాలకు, అలాగే మ్యూజియంకు కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన అది కూడా భారతదేశానికి సంబంధించిన కొన్ని కార్యాలయాలకి నిప్పంటించారు కొంతమంది వ్యక్తులు. దేశంలో పరిస్థితి అయితే నిజంగా చాలా ఉధృతంగా ఉంది. 25 మంది ఆ మంటల్లో చిక్కుకుపోయారు. అసలు వాళ్ళకి ఏమైంది? అసలు ఎందుకు ఇలాగా అగ్ని ప్రమాదానికి సృష్టించడానికి కారణాలేంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. మీ నుంచి వచ్చే సపోర్ట్ నాకు చాలా ముఖ్యమండి. దయచేసి సపోర్ట్ చేయండి. అయితే ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతోని చికిత్స పొందుతూ మృతి చెందారు మాజీ ప్రధాని గారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అవామీ లీగ్ అధినేత అయిన షేక్ హసీనాకు వ్యతిరేకంగా రేగిన నిరసనలోని హైదీ కీలక పాత్ర అయితే పోషించిన విషయం కూడా మీకు తెలిసిందే. ఈ హైదీ మరణం వార్తతోని బంగ్లాదేశ్‌లోని నిరసనలు ఆకాశాన్ని అంటాయి. భారతీయ అసిస్టెంట్ కార్యాలయంతో పాటుగా స్థానిక పత్రికలను కూడా నిరసనకారులు టార్గెట్ చేశారు. అయితే దేశ రాజధాని ఢాకాతో పాటుగా పలు ప్రాంతాల్లోని ప్రస్తుతం పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉందని తెలుస్తుంది. చిత్రోగ్రామ్‌లోనైతే భారత అసిస్టెంట్ హై కమిషనర్ కార్యాలయాన్నయితే నిరసనకారులు ముట్టడించారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో అయితే ఈ విధ్వంసానికి దిగారు వీళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు డైలీ స్టార్ కార్యాలయంలోని మంటలు అయితే చెలరేగించారు వాళ్ళు. దాంట్లో చిక్కుకున్న సుమారు 25 మందిని భద్రతా దళాలైతే కష్టపడి ఎలాగోలాగైతే రక్షించారు. కానీ ఆ నిరసనకారులతోని చర్చించేందుకు ప్రయత్నించినా సరే న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ పైన కూడా దాడి జరిగింది. దీంతో ఆయా పత్రికలు నేడు తమ కార్యకలాపాలనైతే తాత్కాలికంగా నిలిపివేశాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడైన షేక్ ముజిబ్ నివాసాన్ని కూడా దుండగులైతే టార్గెట్ చేశారు. ప్రస్తుతం మ్యూజియంగా ఉన్న ఆ ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఇలా వాళ్ళైతే నిజంగా చాలా పేటరేగిపోతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారో మరి తెలియదు గానీ అక్కడ బంగ్లాదేశ్ మాత్రం నిజంగా చాలా ఉద్రిక్త పరిస్థితిలో ఉంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం వాళ్ళు ముఖ్యంగా భారతీయుల మీద అంటే మన తెలుగు వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేసి ఉన్నారనమాట. అలాగే మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ఆఫీసులైతే ఏవైతే ఉన్నాయో వాటిని కార్యాలయాలని అన్నిటిని దాన్నే టార్గెట్ చేసుకొని ఉన్నారు వాళ్ళు. దీనివల్ల మన వాళ్ళకి చాలా ప్రమాదం ఉంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే వెంటనే రక్షణ అయితే కల్పించాలి మన వాళ్ళకి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.